Dear students, లాస్ట్ క్లాస్ మనం ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అంటే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన అంటే ఫైనల్గా టెంపరేచర్లో స్లైట్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఆ చేంజ్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది ఈ క్లాస్లో మనం డిరైవ్ చేద్దాం. సో అక్కడ ఏం జరిగింది అనేది మనం బ్రీఫ్గా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వాట్ ఈజ్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అనేది చూస్తే when an already magnetized paramagnetic substance is suddenly demagnetized in adiabatic manner, then there is slight fall in its temperature. అంటే ముందే అయస్కాంతీకరించబడిన ఒక పారాయస్కాంతిక పదార్థాన్ని హఠాత్తుగా స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా నిరయస్కాంతీకరణం చేసినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనకి పాజిటివ్ రిజల్ట్ అంటే టెంపరేచర్లో ఫాల్ మనకు కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ది టెంపరేచర్ ఆఫ్ ది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ టు వెరీ లో టెంపరేచర్స్. అంటే సుమారుగా 1 డిగ్రీ కెల్విన్కి ఇక్కడ మనం తగ్గించేసిన తర్వాత అప్పుడు ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అనేది అప్లై చేస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అప్లై చేసినప్పుడు we reach the temperature near to the absolute zero, అంటే 0 డిగ్రీ కెల్విన్కి దగ్గరగా ఉండే టెంపరేచర్ రీచ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. అది ఇప్పుడు అంటే ముందుగా మనం తక్కువ టెంపరేచర్కి తీసుకెళ్ళినప్పుడు, అలా కాకుండా రూమ్ టెంపరేచర్ దగ్గర నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏ విధమైన మనకి చేంజ్ కనిపించదు. సో ఇంకా దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ మనం చేసేటప్పుడు మనం ఏం చేసాం, ఐసోథర్మల్ ప్రాసెస్లో మ్యాగ్నెటైజ్ చేసాం. ఒకసారి మళ్ళీ మీరు పాత ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం మ్యాగ్నెటైజ్ చేసినప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ 1 డిగ్రీ కెల్విన్ దగ్గర అంటే లిక్విడ్ హీలియం దాని చుట్టూరా మనం ఏర్పాటు చేయడం ద్వారా 1 డిగ్రీ కెల్విన్ దగ్గర మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది. దెన్ చాంబర్ ఏలోంచి హీలియం గ్యాస్ని బయటకు పంపడౌట్ చేస్తాం, అంటే బయటకు తీసేస్తాం. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే బై యూజింగ్ ఆఫ్ వ్యాక్యూమ్ పంప్ని అంటే వాయురేచక పంపు ఉపయోగించడం ద్వారా దాన్ని బయటకు తోడేయడం జరుగుతుంది. దానివల్ల పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్కిను హీలియం లిక్విడ్కి మధ్య థర్మల్ కాంటాక్ట్ అనేది కట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కట్ అయిపోయిందో అంటే అంతా ఐసోలేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ మనకి అంటే ఉష్ణరాశి అనేది బదిలీ జరగడానికి అవకాశం ఉండదు. సో ఈ విధంగా అప్పుడు మనం యాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. దానివల్ల డిమాగ్నెటైజ్ అవుతుంది. డిమాగ్నెటైజ్ అవ్వడానికి కొంత వర్క్ చేయాలి. ఆ వర్క్కి రిక్వైర్డ్ ఎనర్జీ మనకి ఇంటర్నల్ ఎనర్జీ నుంచి గెయిన్ చేయడం ద్వారా దాని యొక్క గెయిన్ చేయడం వల్ల మనకి టెంపరేచర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఇది బ్రీఫ్గా మన ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మనం ఏం చేసాం. దీనికి సంబంధించిన థియరీ మనం చూస్తే ఇప్పుడు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనే దాన్ని మనం తీసుకుని దాన్ని బి ఫ్లక్స్ డెన్సిటీ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఉంచామని అనుకుంటే, ఇలా ఉంచినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ పర్ గ్రామ్ మోల్ అంటే ఒక గ్రామ్ మోల్ పదార్థానికి అయస్కాంతీకరణ తీవ్రత I అనేది ఈ ఫ్లక్స్ డెన్సిటీ అంటే అయస్కాంతీకరణ తీవ్రత అనేది బి క్షేత్రంలో మనం ఉంచినప్పుడు దీనిలో కలిగే మార్పు డిఐ అనుకుంటే ఇక్కడ జరిగిన వర్క్ ఏమవుతుంది అంటే బిడిఐ అవుతుంది. అయితే డిమాగ్నెటైజ్ చేస్తున్నప్పుడు ఇది మైనస్ బిడిఐ అవుతుంది. డిమాగ్నెటైజ్ చేసినప్పుడు మైనస్ బిడిఐ అవుతుంది. నౌ వి కన్సిడర్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq is equal to du plus dw. Here dq is the amount of heat energy. So du change in internal energy, dw total work done. So ఇక్కడ వర్క్ డన్ మనం చూస్తే జనరల్గా మనం pdi అనేది రాస్తాం. dw is equal to pdi. In addition to this is an additional work. ఇది కూడా అంటే మైనస్ pdi అనేది కూడా వర్క్గా మనం ఇక్కడ తీసుకుంటాం కాబట్టి this is equals to du plus pdv minus dda అవుతుంది. బట్ అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq is equal to tds కాబట్టి tds is equal to మనకి ఏమవుతుంది du plus pdv minus dda అవుతుంది. అయితే ఈ డిమాగ్నెటైజ్
కంపెన్సెంట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే స్థిర పీడనం దగ్గర ఈ నిరయస్కాంతీకరణ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అని అనుకుంటే ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటే ఘనపరిమాణంలో దాదాపుగా మార్పు శూన్యంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఘనపరిమాణంలో మార్పు శూన్యం కాబట్టి dV ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ PdV ఈజ్ ఈక్వల్ టు 0. సో TdS ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అప్పుడు du minus VDI. This is equation 1. Okay, TdS is equal to du minus VDI. Now we consider second Maxwell relation. అంటే రెండవ మ్యాక్స్వెల్ సమీకరణాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. అంటే గత చాప్టర్లో మనం నేర్చుకున్న మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నుంచి సమీకరణం మనకు కావాల్సింది రెండో సమీకరణం. అదేంటి ∂T/∂P at constant S is equal to ∂V/∂S at constant P. ఈ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి. అంటే రెండో మ్యాక్స్వెల్ రిలేషన్ తీసుకున్నాం. ∂T/∂P at constant S is equal to ∂V/∂S at constant P. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం చూసుకుని దీనికి సిమిలర్ రిలేషన్ అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే సిమిలర్ రిలేషన్ అంటే సెకండ్ మ్యాక్స్వెల్ రిలేషన్ ఈక్వేషన్ కి సిమిలర్ రిలేషన్ మనం రాసాం అనుకోండి. రాయాలంటే ఏమవుతుంది ఇక్కడ ఈక్వేషన్ లో PdV బదులు మనకి VDI ఉంది కాబట్టి -VDI ఉంది కాబట్టి we substitute -B instead of P. అంటే P బదులు -B V బదులు I ని ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే we get the similar relation according the సెకండ్ మ్యాక్స్వెల్ రిలేషన్. అంటే రెండో మ్యాక్స్వెల్ సమీకరణానికి అనుగుణంగా ఉండే సమీకరణాన్ని పై సమీకరణం అంటే ఒకటో సమీకరణాన్ని సాటిస్ఫై చేసే సమీకరణాన్ని మనం రాసుకుంటే ∂T/∂B. యాక్చువల్గా అక్కడ మైనస్ సైన్ ఉంది. at constant S is equal to ∂I/∂S at constant B. అంటే ఇక్కడ P బదులు -B అనేది రాయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి ఇక్కడ నెగిటివ్ అనేది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ మైనస్ అని మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. కాన్స్టెంట్ అని చెప్పడం కాదు. సో స్థిరంగా ఉంచున్నాం కాబట్టి -B అని రాయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనకి ఏమైంది ∂T/∂B at constant S is equal to -∂I/∂S at constant B. సో ఈ ఈక్వేషన్ ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని కొంచెం మోడిఫై చేసుకుంటాం మనకు అవసరమైన విధంగా. సో ∂T/∂B at constant S is equal to -∂I/∂T by ∂S/∂T at constant B. సో ఈ ఈక్వేషన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏం చేసాం ∂I/∂S ని ∂I/∂T by ∂S/∂T at constant B గా రాసాం. సో ఇప్పుడు దీన్ని మనం చూస్తే ఈక్వేషన్ లో మనకి ∂S/∂T at constant B విలువని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మనం చూస్తే సో అంటే మనకి ∂T/∂B at constant S is equal to -∂I/∂T at constant B by ∂S/∂T at constant B అవుతుంది. సో దీనిలో ∂S/∂T వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకుంటే ∂S/∂T at constant B is equal to how much? దీని వాల్యూ మనం రాయడం కోసం న్యూమరేటర్ డినామినేటర్ ఇస్ మల్టిప్లైడ్ విత్ టెంపరేచర్ T. అంటే లవాన్ని హారాన్ని ఉష్ణోగ్రత T తో మల్టిప్లై చేసాం అనుకోండి. అంటే T/T into ∂S/∂T at constant B. Or this is equal to T/∂S అంటే ∂Q by ∂T at constant B into 1/T. ∂Q by ∂T
కాన్స్టెంట్ బి అనేది మనం చూస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్. అంటే డో క్యూ బై డో టీ అనేది విశిష్టోష్ణాన్ని సూచిస్తుంది. విశిష్టోష్ణం ఇక్కడ ఎక్కడ అంటే స్థిర అయస్కాంత క్షేత్రం బి దగ్గర అట్ కాన్స్టెంట్ బి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, దీన్ని సిబిగా రాసుకోవచ్చు. సో సిబిగా మనం రాసామని అనుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇది డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి ఈజ్ సిబి. బట్ m గ్రామ్ మోల్స్ మనకి మన మ్యాటర్ మనం సబ్స్టెన్స్ మనం తీసుకున్నాం అని అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ సిబి అవుతుంది. అంటే m గ్రామ్స్ కి బై టీ అవుతుంది. సో అంటే డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, ఎంసిబి బై టీ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ పై ఈక్వేషన్ అంటే దీన్ని రెండో ఈక్వేషన్ అనుకుందాం. ఈ రెండో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డో టీ బై డో బి at constant s is equal to minus half. సో ఇక్కడ మనకి ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి mcb by t ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది రివర్స్ అవుతుంది. కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ అంటే రివర్స్ చేసి మనం రాస్తే t by mcb, హియర్ b is suffix అంటే at constant b అని చెప్పండి, into dou I by dou t at constant b. So dou t by dou b at constant s is equal to ఎంత వచ్చింది మనకి minus t by mcb into dou I by dou t at constant b, or this implies dou t is equal to minus p by mcb into dou I by dou t at constant b into dou b. So this is the equation 3. So equation 3 ని ఒకసారి మనం గమనిస్తే gives the change in temperature. అంటే ఉష్ణోగ్రతలో కలిగే మార్పు ఎప్పుడు స్థిరోష్ణక నిరయస్కాంతం ఇడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ జరిగినప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ డ్యూరింగ్ ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. స్థిరోష్ణక నిరయస్కాంతీకరణం జరిగినప్పుడు ఉష్ణోగ్రతలో కలిగే మార్పును సూచిస్తుంది. సో ఇక్కడ ఈ సమీకరణాన్ని మనం చూస్తే ఇది ఏమైంది, నెగిటివ్ సైన్ వచ్చింది. నెగిటివ్ సైన్ అర్థం ఏంటి అంటే ఈ వాల్యూ నెగిటివ్ అవుతుందని. అంటే దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ ఫాల్ ఇన్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడుతుంది అనేది మనకి ఈ సమీకరణం సూచిస్తుంది. అయితే ఈ సమీకరణం ఆధారంగా ప్రాక్టికల్గా మనం ఉష్ణోగ్రతలో కలిగే తగ్గుదలని మనం లెక్కించడం అనేది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి దీన్ని మరింత సింప్లిఫై చేయడం కోసం మనం దీనికి ససెప్టబిలిటీ, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ససెప్టబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. దేనికోసం ససెప్టబిలిటీని మెజర్ చేసే బై యూజింగ్ ఆఫ్ క్యూరీస్ లా వి మెజర్ ది టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బిఫోర్ ఇడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అండ్ ఆఫ్టర్ ఇడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. అంటే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణానికి ముందు తరువాత కూడా స్పెసిమెన్ యొక్క అంటే పారాయస్కాంతిక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను లెక్కగట్టడానికి మనం ససెప్టబిలిటీని మెజర్ చేసి దాని సహాయంతో క్యూరీ నియమాన్ని ఉపయోగించి ఉష్ణోగ్రతని లెక్కగడతాం అనేది చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆ క్యూరీ నియమాన్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దానికన్నా ముందు మనం చూస్తే మనం ఐ అనేది మనకి ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, బి ఈజ్ ది ఫ్లక్స్ డెన్సిటీ అయస్కాంత క్షేత్రం యొక్క విలువ. సో ఇప్పుడు మనం చూస్తే ససెప్టబిలిటీని సై అనే పదంతో సూచిస్తాం. ఈ సై యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలిస్తే ససెప్టబిలిటీ ఈజ్ రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ఏ స్పెసిమెన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అంటే ససెప్టబిలిటీ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అయస్కాంతీకరణ తీవ్రత అయస్కాంత క్షేత్రం యొక్క నిష్పత్తికి సమానం, అంటే I by B కి సమానం అవుతుంది. అలాగే దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనుకుంది. అకార్డింగ్ టు క్యూరీస్ లా ససెప్టబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. క్యూరీ నియమం ప్రకారం ససెప్టబిలిటీ అనేది
మనకి it is inversely proportional to the absolute temperature. That means psi is proportional to 1 by T, or this implies psi is equal to some constant C by T. Psi is equal to some constant C by T. This is equation 5. Here C is the Curie's constant. Curie's స్థిరాంకం అంట. ఇప్పుడు 4 5 సమీకరణాలు ఫ్రమ్ ది ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ 4 and 5 మనకి ఏమొస్తుంది? నాలుగు ఐదు సమీకరణాలు రెండు కూడా ససెప్టిబిలిటీ యొక్క వాల్యూనే మనకి సూచిస్తున్నాయి కాబట్టి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? I by B is equal to C by T అవుతుంది. or this implies I is equal to మనకి ఎంత అవుతుంది? CB by T. I యొక్క విలువ CB by T అనేది సమానమైంది. ఇక్కడ B అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, C అనేది క్యూరీస్ కాన్స్టెంట్, T is the absolute temperature of the specimen అంటే ఇనిషియల్ టెంపరేచర్ కింద కన్సిడర్ చేయొచ్చు దాన్ని. తొలి ఉష్ణోగ్రత అంటే దాన్ని ఒక స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర మెయింటైన్ చేసి డియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు దీని నుంచి మనం డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి, బట్ ఐ ఈజ్ ఈక్వల్ టు సిబి బై టీ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డో డో టీ ఆఫ్ CB by T. This is at constant B. B స్థిరంగా ఉంచి మనం పాక్షిక అవకలనం చేస్తాం. ఇందులో మనం చూస్తే ఏమైంది? అవకలనం చేసినప్పుడు C is the constant, Q is constant. Here B is also constant. మనకి డిమాగ్నెటైజేషన్ జరిగినప్పుడు టెంపరేచర్ మారుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పు మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? దీని నుంచి 1 by T డిఫరెన్షియల్ అంతా మనకి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ మనం చూస్తే -1 by T స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? మైనస్ CB by T స్క్వేర్ అవుతుంది. డో I by డో T at constant B value. Now this value is substituting in equation 3. అంటే మూడో సమీకరణంలో ఈ సమీకరణాన్ని మనం ప్రతిక్షేపిస్తే డో T is equal to మనకి ఎంత వస్తుంది? మైనస్ T by MCB into minus CB by T square into dou B. సో మూడో సమీకరణంలో డో I by డో T at కాన్స్టెంట్ B యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే డో T is equal to minus T by MCB into minus CB by T square into dou B అయింది. ఇందులో ఓ టీ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే CB by MCB into T into dou B. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ జరిగినప్పుడు టెంపరేచర్ లో చేంజ్ కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అంటాం. కావాలి అంటే మనకి ఏమొస్తుంది? డో టీ యొక్క వాల్యూ వచ్చింది కాబట్టి దిస్ డో టీ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ లిమిట్స్. అంటే ప్రాపర్ లిమిట్స్ లో దీన్ని ఇచ్చేసాం అనుకోండి. ఫైనల్ టెంపరేచర్ TF, ఇనీషియల్ టెంపరేచర్ TI అని అనుకుంటే అంటే బిఫోర్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ TI, ఆఫ్టర్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ TF అని అనుకుంటే TF మైనస్ TI ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ డో టీ విత్ ఇన్ ది ప్రాపర్ లిమిట్స్. అంటే ఇనీషియల్ ఫైనల్ లిమిట్స్ మధ్యలో మనం దీన్ని ఇది చేసాం అనుకుంటే బట్ డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? దిస్ మచ్ కాబట్టి ఇది ఇంటిగ్రల్ CB C into C by MCB into T into B dou B. ఇందులో మనం చూస్తే C కాన్స్టెంట్, M కాన్స్టెంట్, CB
specific heat and constant B, it is also constant. Here T is the initial temperature, it is also constant. అంటే ప్రయోగానికి ముందు టెంపరేచర్ కాబట్టి ఇది ఈ టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది. ఇక బి డో బి, బి అనేది ఇక్కడ వేరియబుల్. కారణం ఏంటి, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం, డీమ్యాగ్నెటైజేషన్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిమూవ్ చేసాం, అంటే ఫీల్డ్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ప్రాపర్ లిమిట్స్ అంటే ఐ నుంచి ఎఫ్కి దీన్ని మనం ఇచ్చేస్తే దీనికి సంబంధించిన వాల్యూ మనకి ఎంత వస్తుంది అనేది మనం చూస్తే టిఎఫ్ టిఎఫ్ మైనస్ టిఐ ఇజ్ ఈక్వల్ టు సో సి బై ఎంసిబిటి, ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఇంటూ ఇంటిగ్రల్ బి డో బి విత్ ఇన్ లిమిట్స్ ఐ టు ఎఫ్. సో ఇందులో మనం చూస్తే బి డో బికి ఇంటిగ్రల్ మనకి ఎంత అంటే బి స్క్వేర్ బై 2, బి స్క్వేర్ బై 2. సో దీన్ని 2ని బయటికి తీసుకొచ్చేసాం అని అనుకుంటే ఇది ఏమవుతుంది, 2 ఇంటూ ఎంసి బై ఎం2 ఇంటూ ఎంసి బిటి ఇంటూ బి స్క్వేర్ విత్ ఇన్ లిమిట్స్ బిఏ బిఎఫ్. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, సి బై 2 ఎం ఇంటూ సిబి ఇంటూ టి ఇంటూ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఐ స్క్వేర్. సో దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఇన్ టెంపరేచర్ డ్యూరింగ్ అడియాబాటిక్ డీమ్యాగ్నెటైజేషన్. అంటే టిఎఫ్ మైనస్ టిఐ యొక్క విలువని సూచిస్తుంది సమీకరణం. సో ఇది మనం చూస్తే మనం ఏమవుతుంది అనేది మనం చూస్తే ఇక్కడ సి బై ఎంసి అంటే సి బై ఎంని మనం తీసుకున్నాం అనుకోండి. సి అనేది ఏంటి, క్యూ ఈజ్ కాన్స్టెంట్, ఎం ఈజ్ ది మాస్ ఆఫ్ ది స్పెసిఫిక్. కాబట్టి సి బై ఎం ఈజ్ ఈక్వల్ టు కే అని రాసుకున్నాం, వేర్ కే ఈజ్ ది క్యూ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ప్రమాణ ద్రవ్యరాశి కలిగిన పదార్థం యొక్క క్యూరీ స్థిరాంకం కే అనుకుంటే సి బై ఎం అనేది మనకి కేకి సమానం అవుతుంది. అలాగే ఆఫ్టర్ ఇడియాబాటిక్ డీమ్యాగ్నెటైజేషన్ అంటే డీమ్యాగ్నెటైజేషన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. దట్ మీన్స్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఇడియాబాటిక్ డీమ్యాగ్నెటైజేషన్ వి రిమూవ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని సడన్గా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి క్షేత్రం ఏమవుతుంది, ఫైనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. అంటే బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కాబట్టి మనకి పై సమీకరణం నుంచి మనం చూస్తే ఏమవుతుంది, ఫ్రమ్ ది అబోవ్ ఎక్స్ప్రెషన్ టిఎఫ్ మైనస్ టిఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బై సిబి ఇంటూ టి ఇంటూ bi square. So this is the expression for change in temperature during adiabatic demagnetization. అంటే స్థిరోష్ణ అయస్కాంతీకరణం జరిగినప్పుడు ఉష్ణోగ్రతలో కలిగే మార్పు లేదా తగ్గుదల. కారణం తగ్గుదల ఎందుకన్నా అంటే ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫాలో జరుగుతుంది, టెంపరేచర్లో తగ్గుదల ఏర్పడుతుంది. ఈ తగ్గుదల అనేది మనం ఇక్కడ గమనిస్తే దేని మీద డిపెండ్ అవుతుంది, సిబి అనేది స్థిరం, K is also constant, CB is constant, K is also constant. So TF minus TA, a change in temperature is directly proportional to the external magnetic field. అంటే B మీద డిపెండ్ అవుతుంది, ఎలా ఉంది, ప్రపోర్షనల్ గా ఉంది, B కి ప్రపోర్షనల్ గా ఉంది. అలాగే టెంపరేచర్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. అంటే మనం ఇనీషియల్ టెంపరేచర్ని ఎంత లో టెంపరేచర్ దగ్గరికి తీసుకెళ్ళి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత ఎక్కువ చేంజ్ అనేది మనం సాధించడం అనేది జరుగుతుంది. ఓకే, మోర్ చేంజ్ ఆర్ మోర్ కూలింగ్ వెన్ వి డిక్రీజ్ ది టెంపరేచర్ అట్ ఏ లో టెంపరేచర్ యాజ్ పాసిబుల్. అంటే ఎంత సాధ్యమైతే అంత. అందుకోసం అంటే లో టెంపరేచర్ దగ్గర మనం చేసినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అలాగే
బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క విలువ మీద కూడా ఆధారపడుతుంది. అంటే మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఎక్కువ అప్లై చేస్తాం అనుకోండి, మ్యాగ్నటైజేషన్ జరిగినప్పుడు అంత ఎక్కువ వర్క్ జరుగుతుంది. అలాగే డీమ్యాగ్నటైజ్ చేసినప్పుడు కూడా అంతే ఎక్కువ వర్క్ సిస్టమ్ చేయాలి. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీలో అంత ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా టెంపరేచర్లో ఫాల్ మరింత ఎక్కువగా ఉండడం అనేది సాధ్యం అవుతుంది. సో ఇది ఐడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్కి సంబంధించిన థియరిటికల్ పార్ట్. సో ఇక్కడ బ్రీఫ్గా డయాగ్రామ్ వేసి ఎక్స్పెరిమెంట్ రాయాలి. అలాగే ఈ థియరిటికల్ పార్ట్ని కూడా మనం రాసి Tf మైనస్ TA ఈజ్ ఈక్వల్ టు K/CB ఇంటూ T ఇంటూ BI స్క్వేర్, ఈ ఈక్వేషన్ వరకు మనం డెరివేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తేనే మనకి 10 మార్కులు వస్తాయి. కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ బై ప్రాక్టీస్ మనకి టైం ఫ్యాక్టర్ని ఇక్కడ మనం రెడ్యూస్ చేసుకోవడం అనేది, అంటే టైం ఎక్కువ తీసుకోకుండా రెడ్యూస్ చేసుకోవడం అనేది సాధ్యం అవుతుంది. ఎప్పుడు అంటే మనం జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇది మనం విత్ ఇన్ ది టైం లిమిట్ లోపల మనం ఒక ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. అంతే తప్ప పెద్ద పెద్ద క్వశ్చన్లు ఆన్సర్లు ఉన్నాయండి, ఎక్కువ టైం ఇవ్వండి, ఇంకో గంట పరీక్ష రాస్తానంటే ఎవరికి టైం ఇవ్వరు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు వీడియో చూడండి. తొందరగా మనం రాయడానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు మనకు సాధ్యం అవుతుంది అంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడే స్టెప్ బై స్టెప్ 1 by 1 వెళ్ళిపోతాయి. అంతే తప్ప మనం బై హార్ట్ చేస్తానో బట్టి పట్టేస్తానో మరో రకంగానో అది సాధ్యం కాదు. మధ్యలో ఎక్కడైనా ఒక హద్దులు పడిందనుకోండి, ఆగిపోవడం జరిగిందనుకోండి, ఇంకా అక్కడతో ఆగిపోతుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా బుర్రబెట్టి ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేయండి. 1 by 1 స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ ఫైనల్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయండి. ఈ ఫైనల్ ఈక్వేషన్ మీద ఒక్కొక్కసారి మ్యాథమెటికల్ ప్రాబ్లం అంటే న్యూమరికల్ ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక దీనిలో మనకి 2-3 ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్, అంటే రిఫ్రిజిరేటర్ ఒకటి, అంటే రిఫ్రిజిరెంట్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ చూస్తాం. అలాగే అట్ లో టెంపరేచర్స్ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, దాన్నే అప్లికేషన్స్ ఆఫ్ లో టెంపరేచర్ అనేది చూస్తాం. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ ది క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్, ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. చాలా ఎక్కువ సార్లు ఈ మధ్యకాలంలో మనకు వస్తుంది. అంటే ఓజోన్ పొర మీద క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాసులో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.